హిందువుల్లో చాలా మంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ ఇష్ట దైవాలకు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే, కొందరు సాయంత్రం పూట, ఇంకా కొందరు 2 వేళల్లోనూ పూజలు చేస్తారు. అయితే పురాణాలు చెప్తున్న ప్రకారం ఏ దేవుడినైనా దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువ లభిస్తుందట. ఈ క్రమంలో ఏ దేవుళ్లకు ఏ వేళల్లో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుణ్ణి ఉదయం 4:30 నుంచి 6 గంటలలోగా పూజించాలి. ఈ సమయంలో శ్రీరాముడు వెంకటేశ్వర స్వాములను కూడా పూజించవచ్చు. ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం మిక్కిలిగా లభిస్తుంది. ఉదయం 6 నుంచి 7:30 మధ్య మహాశివుడిని పూజించాలట. ఆయనతో దుర్గాదేవిని కూడా పూజించవచ్చట. అలా చేస్తే అనుకున్నవి నెరవేరుతాయట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట. ఆయన కృపకు మరింత పాత్రలు కావాలంటే ఆ సమయమే మంచిదని పండితులు అంటున్నారు. నవగ్రహాల్లో ఒక్కటైన రాహువును మధ్యాహ్నం 3 గంటలకు పూజించాలట. దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుందట. సాయంత్రం 6 గంటల సమయంలోనూ శివుణ్ణి పూజించవచ్చట. రాత్రి 6 నుంచి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో ఆమె కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట. ధనం బాగా కలుగుతుందట. ఐశ్వర్యవంతులవుతారట. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా లభిస్తుందట. ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ సమయంలో పూజ చేయాలట. సాధారణంగా ఏ దేవుడు లేదా దేవతకైనా ఎప్పుడైనా పూజ చేయొచ్చు. అయితే ఇందాక చెప్పిన ప్రకారం పూజ చేస్తే మిక్కిలి ఫలితం కలుగుతుందట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.